రీసెంట్గా చూసుకుంటే స్టాఫ్ నర్సెస్ కూడా గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసేసింది. సో అదే దోహాలో మాకు కూడా ఏదైతే మేము ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారో సేమ్ వాళ్ళ పరంగానే మేము కూడా వర్క్ చేస్తాం. మాకు కూడా రెగ్యులర్ చేయాలి అండ్ మాకు కూడా కనీస వేతనాలు ఇవ్వాలి అండ్ మాకు గవర్నమెంట్ మెడికల్ బోర్డులో కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు కోరడం జరుగుతుంది. సో వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం ప్రాబ్లం? సార్ మేము ఎన్హెచ్ఎంలో చేస్తున్నాము. ఎన్హెచ్ఎంలో దాదాపు 23 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఎన్హెచ్ఎంలో మా అంత సీనియారిటీ ఇంకెవరికి కూడా లేదు ఇప్పటి వరకు. అలాంటి మమ్మల్ని మర్చిపోయి రీసెంట్లీ స్టాఫ్ నర్సు 7,000 పోస్టులు వేశారు. లాస్ట్ ఇయర్ వేశారు. డాక్టర్స్ను 2 సార్లు రెగ్యులర్ చేశారు. ఈ 20 సంవత్సరాల నుంచి మా ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషనే లేదు. అసలు ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ అనేది కనుమరుగైపోతుంది రాను రాను. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. మేము 20 సంవత్సరాలుగా ఇలా చేస్తున్నా కూడా మాకు మొన్న 2017లో నోటిఫికేషన్ వేశారు. 20 సంవత్సరాల తర్వాత 2017లో నోటిఫికేషన్ వేశారు. అది నోటిఫికేషన్ వేసింది కూడా 350 పోస్టులు వేశారు. 350 పోస్టులు కూడా ఇప్పటికి 6 సంవత్సరాలలో కూడా రెగ్యులర్ చేయలేకపోయారు. ఇంతవరకు అది క్లియర్ కాలేదు. నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమైనా వేసేది ఉంటే 800 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. మేము ఎన్హెచ్ఎంలో దాదాపు 17,000 మందిలో 600 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నాం. ఈ 600 మంది ల్యాబ్ టెక్నీషియన్స్కు 800 పోస్టులో ఎలాంటి ఎగ్జామ్ లేకుండా బేషరతుగా వెయిటేజ్ ఇచ్చి రెగ్యులర్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు మాకు 20 సంవత్సరాలు చేస్తున్నామంటే మాకు దాదాపు 50 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. 50 సంవత్సరాలు దాటిపోయిన ఏ నోటిఫికేషన్ అయినా 44 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. అలాంటిది ఇప్పుడు 50 సంవత్సరాలు అతను మీరు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినా కూడా సపోజ్ వాళ్ళు 50 సంవత్సరాల బుక్ బట్టి ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే ఏమవుతారు, 20 సంవత్సరాలలో ఎంత షార్ప్గా ఉంటారు. మాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు నోటిఫికేషన్ వేసి వాళ్ళు రెగ్యులర్ అయ్యి వాళ్ళు వచ్చి కూడా చేసేది మా వర్కే. మేము రెగ్యులర్తో సమానంగా మేము అదే వర్క్ చేస్తున్నాము. మేము వర్క్ చేసేటోళ్ళని తీసుకోండి కావాల్సి ఉంటే, కొత్త వాళ్ళకు వర్క్ నేర్పించడం ఎందుకు? మేము వర్క్ చేసేటోళ్ళని మమ్మల్ని మెర్జ్ చేసి రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుందని మేము ఉద్దేశం. స్పెషల్గా ఈ గత 20 సంవత్సరాల నుంచి మాకు ఎప్పుడు శాలరీ ప్రాబ్లం రాలేదు. ఈ ప్రభుత్వం మార్పు వస్తే ఏమన్నా రెగ్యులర్ అవుతామనే ఉద్దేశంతో ఇంకా మేము దానికి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి మేము గెలిపించుకోవడం జరిగినది. మన రేవంత్ రెడ్డి కానీ ఇంతకుముందు మీటింగ్లో మేము ధర్నాలో లాస్ట్ ప్రభుత్వం రెగ్యులర్ కోసం ధర్నా చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి గారు కానీ, సీతక్క కానీ వీళ్ళందరూ మాకు వచ్చి మాట ఇచ్చారు. మేము మా ప్రభుత్వం రాగానే మీకు ఖచ్చితంగా మీ సమస్యను తీరుస్తాము, మీకు రెగ్యులర్ చేస్తాము, మీ ఆవేదన మాకు అర్థమైంది అని మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు మమ్మల్ని మర్చినట్టుగా అనిపిస్తుంది. మా దృష్టి ఇంతవరకు వాళ్ళ మీద పడలేదు. అలాంటిది పోగా ఈ జీతాలు మాకు ఇవ్వకపోవడం అంటే ఇది పెద్ద సమస్యగా ఏర్పడింది. రెగ్యులర్ చేస్తే రెగ్యులర్ చేయాలి, కానీ ఇప్పుడు ఉన్న రెగ్యులర్ జీతాలనే కట్ చేస్తే మా ప్రభుత్వము మేము ఏ రకంగా మమ్మల్ని గుర్తిస్తుందనేది మాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాము, మా ఆవేదన అర్థం చేసుకొని మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా మంత్రులు కానీ మా మీద దయదలిచి ఈ 20 సంవత్సరాలు చేస్తున్నారు కదా, వీళ్ళ ఒకసారి డీటెయిల్స్ తీసుకొని వీళ్ళని రెగ్యులరైజ్ చేసే క్రమంలో నెక్స్ట్ నోటిఫికేషన్ లేకుండా బేషరతుగా వీళ్ళని రెగ్యులర్ చేస్తే మేము చాలా సంతోషంగా ఉంటామని చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన మోసాలను మీరు చేయొద్దని మా ఉద్దేశము. మమ్మల్ని గుర్తించండి అని మా ఆవేదన. ఎన్హెచ్ఎం ల్యాబ్ టెక్నీషియన్లో సార్ మాకు గత ప్రభుత్వంలో రెగ్యులర్ చేయమని వాళ్ళతో చాలా పోరాడినాము, చాలా రిక్వెస్ట్ చేసినాము, ధర్నాలు చేసినాము, జీతాలు కోల్పోయినాము. ఆ టైంలో ఈ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న మినిస్టర్స్ వాళ్ళు వచ్చేసి మాకు మాట ఇచ్చినారు. మార్పు కావాలి అని మేము కూడా కోరుకున్నాము. ఎందుకంటే చిన్న జీతాలతోని కుటుంబాలను లీడ్ చేయాలంటే చాలా కష్టము. మాకు మాట ఇచ్చినారు, మీరు కష్టపడుతున్నారు, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాము, రెగ్యులర్ చేస్తాము, మీకు రెగ్యులర్ శాలరీస్ ఇస్తాము అని చెప్పేసి మాతో పాటు ధర్నాలో కూర్చున్నారు. మేము నమ్మినాము, ఇప్పటికీ కూడా నమ్ముతున్నాము. ఇక్కడ దానిగా వచ్చే పరిస్థితి మాకు రానియకూడదు, తీసుకొచ్చిర్రు. ఎందుకు అంటే మిగతా విషయాలలో బిజీగా ఉన్నారేమో, ప్రభుత్వం ఇప్పుడే ఫామ్ అయింది, బిజీగా ఉన్నారు అని నమ్ముతున్నాం. ఒకసారి గుర్తుకు చేద్దాము, మీరు ఇచ్చిన మాటలు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు అని మేము గుర్తుకు చేద్దామని వచ్చినామండి ఇక్కడికి. రేవంత్ సార్, మీరు ఏదైతే మాకు మాట ఇచ్చి రెగ్యులర్ చేస్తామని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, పద్మ మేడము, సీతక్క గారు అందరూ మాకు కాంట్రాక్ట్ బేసిక్ అంటేనే శ్రమ దోపిడీ అన్నారు. ఆ దోపిడీ వద్దు అన్నారు, అసెంబ్లీలో కూడా మాట్లాడుకున్నారు. కాబట్టి ఆ దోపిడీ వద్దండి దయచేసి. మీరు మా కొంతమ్మ కోరికలు కావు, మేము కష్టపడ్డదానికే అడుగుతున్నాము. రెగ్యులర్ వాళ్ళు ఎంత చేస్తున్నారు అంతకంటే ఎక్కువ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఒక రోగానికి దగ్గరగా ఉంటున్నామండి. అది ఎంత డేంజరస్ విషయం అంటే
ఈవెన్ నేను మైక్రోబయాలజీలో చేస్తున్నాను. ప్రతిరోజు బ్యాక్టీరియాకు దగ్గరగా ఉంటున్నాను. ఎంత డేంజరస్గా, కానీ మేము దాని పట్ల ఏమీ పారిపోవడం లేదు. దాని పట్ల ఎంతో నమ్మకంతో చేస్తున్నాం మా వర్క్. కనీసం ఆ పనికి మీరు గౌరవించట్లేరు, మీరు అన్నీ మర్చిపోయినట్టున్నారు. దయచేసి మీకు మేము ఉన్నాము, మమ్మల్ని రెగ్యులర్ చేసే విషయం ఉన్నది, మాకు జీతాలు ఇచ్చే విషయం ఉన్నది. దయచేసి మేము ఉన్నాము అని మీకు గుర్తుకు చేయడం కోసం మేము ఇక్కడికి వచ్చినాం సార్. మేము వ్యతిరేకులం కాదు, మార్పు కావాలి, మా బ్రతుకులు మారాలి అని చెప్పేసి మిమ్మల్ని గద్దెక్కించుకున్నాము. దయచేసి మమ్మల్ని అవతల వాళ్ళు చూసి నవ్వుకోకుండా చేయండి. మీకు మార్పు వచ్చిందా, రెగ్యులర్ కాకపోగా జీతాలే పడట్లేవు అని మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. దయచేసి మమ్మల్ని కాపాడుకోండి. మిమ్మల్ని మేము ఎట్లయితే గెలిపించుకున్నామో మమ్మల్ని మీరు కాపాడుకోండి. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి సార్, మా బాధ మీ దాకా రీచ్ కావాలని ఇక్కడికి వచ్చినాము. అసలు ఇక్కడికి వచ్చి మీకు జీతాలు పడట్లేవా అంటుంటే మాకు బాధ అవుతుంది. మీ మీద కంప్లైంట్ కాదు సార్, మేము ఉన్నాము, మమ్మల్ని గుర్తించట్లేరని మీ దాకా రావాలి విషయం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము, మీడియాతో మాట్లాడుతున్నాము. ఇప్పుడు మీ దాకా రీచ్ అవుతుంది అని మేము నమ్ముతున్నాం సార్. దయచేసి వేరే స్టేట్ వాళ్ళకి ఎన్హెచ్ఎం ఉద్యోగులకి పర్మనెంట్ అయింది సార్, అట్లనే మన దగ్గర కూడా వైద్యులకు అయినది. మీరు అట్లనే చేస్తామన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళని చేస్తామన్నారు, మాకైతే మాట ఇచ్చినారు, గుర్తుకు చేద్దామని వచ్చినాం సార్. మీకైతే అపోజిట్గా రాలేదు. మేము ఉన్నాము, అక్కడెక్కడో పడిపోయి ఉన్నాము, మేము వెనకాల ఉన్నాము, మమ్మల్ని చూడలేకపోతున్నారు, మేము ఉన్నాము, మా బాధ ఇది ఉందని మీకు చెప్పడానికి ఈ చోటుకు వచ్చినాం సార్. దయచేసి మీకు అర్థం కావాలి మా బాధ.